కావలి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు సుధీర్ మాట్లాడుతూ జనసేన పార్టీ మన అందరిదని పేర్కొన్నారు. మనమంతా కుటుంబం అని తెలిపారు. పార్టీ నాయకులు కార్యకర్తలు విడదీయొద్దని హెచ్చరించారు. కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఎన్డీఏ కూటమి దగ్గర ప్యాకేజీలు తీసుకున్నాడు అని మాట్లాడడం కరెక్ట్ కాదని సుధీర్ మండిపడ్డారు. జనసేన టౌన్ అధ్యక్షుడు బొప్ప సాయిని హెచ్చరించారు. ఏదైనా ఉంటే ప్రూఫ్లతో బయటపెట్టాలని, తన మీద నిందలు వేయడం సరికాదని అన్నారు. అతను ఎంతో కష్టపడి అట్టడుగున ఉన్న జనసేన పార్టీని బలోపేతం చేశారు అని కొనియాడారు. ఇటువంటి దుష్ప్రచారాలు మళ్లీ జరిగితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ క్లియర్ గా చెప్పారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో వాళ్ళ మండలాలకు అధ్యక్షులు కానివ్వండి, ఫ్యాన్స్ తరపున ఉన్న వాళ్ళు కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున ఉన్న వాళ్ళు కానివ్వండి, అందరూ కూర్చొని ఏకదాటిగా ఒక మాట మీదకి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడగలిసింది ఏంటంటే, నిన్న మా తోటి మిత్రులు ఇప్పటి వరకు ఎలక్షన్ ముందు వరకు కూడా మాతో పనిచేసిన మా మిత్రులు సహోదరులు మా నాయకులు ఏదో పొరపాటునో లేకపోతే ఎవరో ఏదో ఆశ చూపిస్తానో లేకపోతే వాళ్ళకి ఏదో లబ్ధి పొందలేదనో ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో బురద చల్లే ప్రయత్నం చేశారు. అది చల్లిన బురద వాళ్ళమే పడేటట్టుగా వాళ్ళు వ్యవహరించారు. నిన్నే ఆయన చెప్తున్నారు. వాటిలో ముఖ్యంగా 3 పాయింట్లు నేను మీతో మాట్లాడాలా. అలహరి సుధాకర్ అనే వ్యక్తి వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యి డబ్బులు తీసుకొని పార్టీని భ్రష్టు పట్టించారని అంటున్నారు. అయ్యా, నిన్న మీరు వెళ్ళిన 9 మందిలో ఎవరైనా సరే ఒకరైనా సరే మీ మధ్యస్థన మీ కంటికి కానీ మీ చెవికి కానీ వినిపించిన అలహరి సుధాకర్ అనే వ్యక్తి వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనేది ఏదైనా మాట కనుక ఉంటే, రికార్డు ఉన్న ఫోటో ఉన్న బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉన్న ఇంకేదైతే ఉన్నా ఎవరైనా చూపిస్తే ఇదే ప్రెస్ మీట్ అదే రోజున మేము పెట్టి దాన్ని ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రూఫ్లు లేకుండా మాట్లాడి మీ మీద మీరే బురద కలిగిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు. మిత్రులారా, మా సోదరులు కాబట్టి మిమ్మల్ని మేము దూషించలేకపోతున్నాం. మా పార్టీలోనే ఉన్నారు. మీరు ఒక పార్టీలో ఉండి ఒక నాయకుడితో ఇన్ని రోజులు 4-5 సంవత్సరాలు ట్రావెల్ చేసి ఎలక్షన్ 10 రోజుల ముందు మీకు కనిపిస్తే మీరు బయటికి వెళ్ళి అంటే జరిగిన ముందు 3-4 సంవత్సరాలతో మీకు ఆయన బాగానే ఉన్నారు. ఆయన అంతా మంచోడే. ఆయన ఏం చేయలా. లాస్ట్ 10 రోజుల్లో మీకు చెడు చేశాడు. ఏం చేశాడు అనేది మీ మనస్సాక్షి తెలియాలా. తరువాత రెండో ప్రశ్న, ఆయనకి ఈ ఊర్లో ఓటు లేదు, అసలు ఇల్లు లేదు, అసలు ఏమీ లేదు అని అంటున్నాడు ఒక ఆయన. అయ్యా బాబు, తమ్ముడు, నువ్వు వయసులో చిన్నోడివి, నీ తాహత్ అసలు నువ్వు మాట్లాడే పరిస్థితికి వెళ్ళదు. పేరు చెప్పేవాళ్ళని ఆలోచన నాకు లేదు. నీకు ముందే చెప్తున్నా, భాష్యం స్కూల్లో ఓటేశారు ఆయనకు ఓటు ఉంది. నీకు రాజకీయంలో చాలా దిట్టని చెప్పుకుంటున్నావు అంటే బయట అందరికీ టీడీపీ వాళ్ళు నీ గురించి చాలా బాగా చెప్పారు. ఆ వాటిలో నువ్వు ఎంత తిరగదీసావు పొడగదీసావు అనేది రేపు రిజల్ట్ తర్వాత అందరి జాతకాలు బయట పెట్టడానికి కాళకృష్ణారెడ్డి గారి టీం కూడా రెడీగా ఉంది. ఎవడేం ఆలోచించబల్లా, ఎవడేం బాధపడబల్లా, ఏ వాటిలో ఎవరిని బెదిరించాడు ఎవడిందని విత్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. అందరికి సమన్వయం చేస్తారంట, ఇబ్బంది లేదు. ముందుగా నీ వయసు తగ్గట్టు మాట్లాడితే మంచిగా ఉంటది. ఆయనకి ఈ ఊర్లో ఏ ఆస్తులు ఉన్నాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే మీరు ఎవరు, ఆయన ఆస్తుల గురించి అడిగే అంత స్థాయి మీకుందా? ఆయనకు ఓటు ఉందో లేదో తెలుసుకోవాలంటే వెళ్ళి 40వ వార్డులో ఉన్న సచివాలయంలోకి వెళ్ళి పలానా అలహరి సుధాకర్ అనే ఆయన వ్యక్తికి ఓటు ఉందా అనేది కనుక్కమ్మ తమ్ముడు. నీకు తెలిసిందైతే మరొకటి 3వ విషయం, ఎవరో చెప్పారంట టీడీపీకి కాన్వాస్ చేయొద్దు, అసలు కాళకృష్ణారెడ్డి గారితో పని చేయొద్దని చెప్తున్నారంట. అయ్యా బాబు, ఆ చెప్పిన మహానుభావుడు టౌన్ ప్రెసిడెంట్ బొప్ప సాయి గారు, అన్నయ్య మీకే చెప్తున్నా నేను, 22 వార్డులు లిస్ట్ ఒకటి తెచ్చారన్నయ్య. మీరు ఇదే ఆఫీస్కి తెచ్చి, సార్ వీళ్ళందరి తర్వాత మీరు నాకు ఒక సైన్ చేస్తే నేను టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి గుత్తికొండ కిషోర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ మా వాళ్ళని నేను వాళ్ళకి చూపించి వాళ్ళని క్యాన్వాస్ లో పాల్గొనిస్తానన్నారు. అది ఇది నిజమా కాదా? ఇది నిజం కాదని నువ్వు చెప్పు. నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ఎవరిని తిరగొద్దన్నారు, ఎక్కడ తిరగొద్దన్నారు. ఇంకొక ఆయన మాట్లాడతాడు, అయ్యా నన్ను కాళకృష్ణారెడ్డి గారు చులకనగా చూశారు, నేను ఆయనతో తిరగదలుచుకోవట్లేదని మాట్లాడతాడు. నిన్న ఆయన చెప్తాడు, అయ్యా నేను ఆయన అదేదో చెప్పారు, మద్దతుదారు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసి టీడీపీకి ఓటు వేయద్దన్నారన్నట. అయ్యా, మీరందరూ మాట్లాడిన వాళ్ళందరికీ నా వీడియోలన్నీ పంపిస్తా. జనసేన పార్టీలో జగన్ జైలుకి ప్రతాప్ని బెంగళూరు పంపించాలని చెప్పిన మాట ఏకే వ్యక్తిని నేనే. రాసుకోండి. ఇది ఎలక్షన్ ముందు చెప్పిన మాటే. గత 5 ఏళ్ళుగా వాళ్ళ మీద నేను పెడుతున్న ప్రెస్ మీట్లు ఇయే. ఎవడు లాలించి పడ్డాడో ఎవడేం పడ్డాడో నాకు తెలుసు. ఎవడు ఇల్లు కూర్చోబోతే ఎవడు కాళ్ళు పట్టుకున్నాడో నాకు తెలుసు. 2019లో వైసీపీ సాయంత్రానికి వైసీపీకి వాళ్ళు 3 లక్షలు ఇస్తారంటే పోయిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. ఇవన్నీ సాక్ష్యాధారాలు పెట్టుకుంటే మా పార్టీ గుర్తు చెడ్డ అవుతుందనే తప్ప
మా సోదరుని ఎవరిని నేను ఇబ్బంది పెట్టాలని కాదు. దయచేసి సోదరులారా, మీకు ఎవడైతే టానిక్ ఇచ్చాడో, ఎవడైతే ఏం చేశాడో, ముందు మనం ఏంది, మనం ఎక్కడున్నాం, మనల్ని ఎవరు ఆదరించారు, ఇన్నేళ్లు మనకు ఒక పదవి అనేది ఎవడిచ్చాడు, మనకి స్థాయి ఎవరు, అసలు సుధీర్ అంటే ఎవడు, సుధీర్కి ఏ పదవి ఉంది, పదవి ఇస్తే సుధీర్ని గుర్తుపెడుతున్నారు జనసేన అని చెప్తున్నారు. అది కూడా మనం మన బొచ్చులో రాయనుకుంటామని మనం అనుకుంటే మీ ఇష్టం. ఇక్కడ అందరూ వచ్చింది ఒకటే మాట చెప్తానికి వచ్చారయ్యా, ఎవరు మిమ్మల్ని విద్వేషించాలనో ద్వేషించాలనో అనేది కాదు. ఏదైనా ప్రూఫ్ ఉంటే చెయ్యండి, ప్రూఫ్ లేదా అసత్య ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. లీగల్ యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఏ ప్రూఫ్ అయినా కంపల్సరీ కావాలి. ఎవరికి ఏదో డబ్బులు ఇచ్చారు ఏదో అన్నారు, నిన్న ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్ళు నా స్వతహాగా ఖర్చులకు కావాలంటే సుధాకర్ అన్న గారు నా చేత పంపించిన డబ్బులు కూడా నేను లెక్క చెప్తా. అయినా కూడా నాకు విశ్వాసం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వాసం చూపించే వాళ్ళే, డబ్బులు తీసుకోలేదనే వాళ్ళు కాదు. డబ్బుల కోసం ఇక్కడ ఎవరు పార్టీలో పనిచేయడానికి రాలేదు. డబ్బులు ఇస్తారు, డబ్బులు వస్తాయి, నేను ఇంత ఖర్చు పెట్టాను, ఇంత చేస్తానని మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. దయచేసి ఇక మీదట ఇప్పుడు మీరు పెట్టిన ప్రెస్ మీట్కే నేను దీనికి కౌంటర్ ఇస్తున్నాం. మీ మీద ద్వేషంతో కాదు, ముందే చెప్తున్నా. సుధాకర్ గారి మీద ఏదైనా అపోహాలు ఉంటే ఇప్పుడు మానుకోండి. అయ్యో నొట్టి మాటలు, ప్రూఫ్ లేకుండా కనుక ఏదన్నా కనుక మళ్ళా కనుక స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్ కి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ.